ఢిల్లీలోని నిగంబోధ్ ఘాట్లో ఈ ఉదయం మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు, అధికార లాంఛనాలతో అంతిమ సంస్కారాలు ఏర్పాట్లు చేసిన రక్షణ శాఖ. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు జాతీయ అశ్రునివాళి, పార్టీలకు అతీతంగా నేతల శ్రద్ధాంజలి. దేశం గొప్ప ఆర్థికవేత్తను కోల్పోయిందని విచారం. మాజీ ప్రధాని మృతికి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సంతాపం. మన్మోహన్ స్మారక చిహ్నం ఏర్పాటు చేయాలని ప్రధానికి మల్లికార్జున ఖర్గే లేఖ. మన్మోహన్కు నివాళులర్పించిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు. మన్మోహన్ గొప్ప పరిపాలన దక్షుడని రేవంత్ రెడ్డి కితాబు. కృష్ణ ట్రిబ్యునల్ ముందు కౌంటర్ దాఖలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం. నెట్టంపాడు నుంచి ఏపీకి నీటిని తరలించడంపై అభ్యంతరం. షెడ్యూల్ కులాల సమస్యలకు త్వరితగతిన పరిష్కారం. వినతులు స్వీకరించిన జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు వడ్డేపల్లి రామచందర్. నీట్ పీజీ ప్రవేశాలకు రంగం సిద్ధం. స్థానిక ర్యాంకులతో మెరిట్ జాబితా. కౌన్సిలింగ్ నోటిఫికేషన్ విడుదల చేసిన కాలోజీ వర్సిటీ. కేటీఆర్ పిటిషన్పై ఈ నెల 31న విచారణ. అరెస్టు చేయరాదన్న ఉత్తర్వులను పొడిగించిన హైకోర్టు. ఫార్ములా ఈ రేస్ కేసులో కౌంటర్ దాఖలు చేసిన ఏసీబీ. అనుమతులు లేకుండా విదేశీ సంస్థకు 54 కోట్లు బదిలీ చేసినట్లు వెల్లడి. మహబూబాబాద్లోని కంబాల చెరువులో ఎన్డీఆర్ఎఫ్ మాక్ డ్రిల్. విపత్తులు, ప్రమాదాలు సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్లు కల్పించాలన్న ఎమ్మెల్సీ కవిత. కామారెడ్డి డిక్లరేషన్ హామీని కాంగ్రెస్ నెరవేర్చాలని డిమాండ్. చెర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభం వాయిదా. మాజీ ప్రధాని మన్మోహన్ మృతితో వాయిదా వేసినట్లు వెల్లడించిన దక్షిణ మధ్య రైల్వే. పీజీ వైద్య విద్య ఫీజుల పెంపును సమర్థిస్తూ హైకోర్టు తీర్పు. ప్రైవేటు పీజీ వైద్య, దంత కళాశాలలు ఫీజులు పెంచేందుకు మార్గం సుగమం. ఇందిరమ్మ కమిటీల ఏర్పాటుపై స్టేకు నిరాకరించిన హైకోర్టు. అప్పీళ్లపై రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ. ఇళ్లల్లో భారీగా పెరుగుతున్న విద్యుత్ వినియోగం. 6 నెలల్లో 6.42 లక్షల కొత్త విద్యుత్ కనెక్షన్లు జారీ. వారాంతపు లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు. జీవనకాల కనిష్టానికి రూపాయి పతనం. భారత డేవిస్ కప్ జట్టుకు ఎంపికైన తెలంగాణ క్రీడాకారుడు రిత్విక్ చౌదరి. ఫిబ్రవరిలో ఢిల్లీ వేదికగా స్వీడన్తో ప్లే ఆఫ్ మ్యాచ్. ప్రో కబడ్డీ లీగ్ ఫైనల్లో హర్యానా స్టీలర్స్ పాట్నా పరేడ్స్. సెమీఫైనల్లో హర్యానా 28-25 పాయింట్లతో యూపీ యోధాస్పై విజయం. వన్డే సిరీస్ను 3-0తో క్లీన్ స్వీప్ చేసిన భారత మహిళల క్రికెట్ జట్టు. 3వ వన్డేలో వెస్టిండీస్పై 5 వికెట్ల తేడాతో గెలుపు. బాక్సింగ్ డే టెస్టులో తడబడుతున్న టీమిండియా బ్యాటింగ్. అర్ధ సెంచరీతో ఆదుకున్న యశస్వి జైస్వాల్, రాణించిన నితీష్.